दो टप्पा राजमाता समर शंख फूंक दो। ఇప్పుడేమంటారు విరాట్ అన్న వాటోడు వాట్ నాటోడు మీ స్టేడియంకి వచ్చి మిమ్మల్నే ఓడించాం, అది దారుణంగా ఓడించాం. ఇది మా గుజరాత్ అంటే. ఏ ఓడించలే బొక్కల మ్యాచ్. మేము ఫస్ట్ లోనే అన్ని వికెట్లు పడిపోతుంది. 150 కూడా కొడతామో కొట్టేద్దాం అనుకోండి, అయినా కూడా 170 కొట్టి కమ్బ్యాక్ ఇస్తుంది. ఇది ఆర్సీబీ అంటే. అయినా అందరి టీం వాళ్ళు అయితే ఫస్ట్ మ్యాచ్ దేవుళ్ళకి అయితే ఇచ్చేయినారు, మేము 3వ మ్యాచ్ ఇస్తా ఉన్నాము, అంతే తేడా. ఏంది విరాట్ అన్న ఎట్లుంది రివెంజ్? మీ ఆ మ్యాచ్ తో 3 వికెట్లు తీసేసా, అది పవర్ ప్లే లోనే 2 వికెట్లు. సాల్ట్ పడికలదైతే దారుణం, బౌల్లే లేపేసా. అట్లుంటది మియాతో పెట్టుకుంటే. లేకపోతే ఏంది ఆర్సీబీకి ఉన్నప్పుడు ఎంతెంత మంచి బౌలింగ్ లేస్తావని, ఎంత బాగా వికెట్లు తీస్తావని, అట్లా అని రిలీజ్ చేస్తారా. అందుకే మీ పైన అయితే కక్ష తీర్చుకోండి. అన్నం పెట్టినోనికే సున్నం పెట్టేదంటే ఇదేనేమో. మాజీ టీం అని ఏమాత్రం ప్రేమ ఇది లేకుండా అంత దారుణంగా వికెట్లు తీస్తావా? ఆర్సీబీలో ఉన్నప్పుడు పవర్ ప్లేలో ఏనాడైనా ఇంత మంచి బౌలింగ్ వేసినా, పోనీ డెత్ ఓవర్స్ లో పోయి అట్లేస్తావా? నీలో అంత ఇది ఉందని ఎవరికి తెలుసు? ఆర్సీబీలో ఉన్నప్పుడు నీకు బౌలింగ్ ఇస్తే పక్క 20-25 రన్లు అయితే కొట్టించుకున్నాడు. ఇక్కడ చూస్తే 5-6 రన్స్ ఇస్తావు. ఏంది వై సిరాజు ఇంత మారిపోయావు? నా బౌలింగ్ లో ఎఫెక్టివ్నెస్ లేదని దానికి రోహిత్ అన్న పైన, నన్ను రిలీజ్ చేయని దానికి ఆర్సీబీ పైన సక్సెస్ఫుల్ గా రివెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సిరాజ్ మియా బాయ్ మ్యాచ్ ఎంత ఈజీగా గెలిపించిన, బోర్డు పైన తక్కువ స్కోరే ఉండొచ్చు, కానీ ఏమాత్రం వాళ్ళకైతే ఛాన్స్ ఇవ్వకుండా ఆడాలి. అట్లా ఆడి ఈ మ్యాచ్ గెలిపించిన. బట్లర్ అంటారా బాబు. బ్యాటింగ్ ఏమో బాగానే ఆడితే బట్లరు, కానీ కీపింగ్ అయితే సరిగా చేయలే. ఫస్ట్ లోనే వికెట్ వచ్చేది, నువ్వే ముంచేసివి. విరాట్ బ్రో ఎట్లా అన్న మ్యాచ్, ఒకసారి వికెట్లు పడుతున్నా నేను 6లు కొట్టేదైతే ఆపలేదు. 50 కొట్టినా ఎట్లుంది మన దెబ్బ? వెనకట నీలాంటోడే ఇల్లు కాలి ఒకడేడుస్తా ఉంటే పబ్జి ఆడదాం రారా అన్నంట. అట్లుంది నువ్వు చేసే పని. నువ్వు కొట్టిన 50 అయితే చాలదమ్మా. అక్కడ మ్యాచ్ కూడా మింగింది కదా, ఇంకేంటి? అల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మా విరాట్ మ్యాచ్ దొబ్బిందంట కదా? దొబ్బింది. ఇప్పుడేంటట అందరు మ్యాచ్లో పోయింది, మాది కూడా ఒకటి దేవునికి ఇస్మి అంతే. చెన్నైది 2 పోయింది, మీది కూడా 2 పోయింది. అయినా ఇప్పుడు మీకంటే మేమే బెటరు, 2 మ్యాచ్లు గెలిచే ఉండాము.